హలో అందరికీ నమస్కారం. భార్యలు భర్త తన మాట వినాలనుకోవడం ఒకటి, మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి. తమ భాగస్వామి ఎల్లప్పుడూ తన మాట వినాలని కోరుకుంటూ ఉంటారు. తనకు నచ్చిన విధంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తుంటే కనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే చాలు. అసలు భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే భర్త తన మాట వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు. భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. కొందరు భార్యలు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగకపోగా ఇంకా ద్వేషం పెరుగుతుందట. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలాగే భర్తను కూడా అలాగే చూసుకోవాలి, సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలి అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. భర్త భోజనం చేసేటప్పుడు వారు చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనాన్ని వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా మాట్లాడకూడదు. మీ మాట వినాలంటే మీరు సమయం సందర్భం లేకుండా మీకు నచ్చిన పనిని చేయకూడదు. అలా చేస్తే మీ భాగస్వామికి కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ మాటను కూడా అస్సలు పట్టించుకోరు. ఉదాహరణకు మీ భర్త బయట నుండి రాగానే లేదా ఏదైనా బిజీ పనిలో ఉన్నప్పుడు తనకు అనవసరమైన విషయాలను గుర్తు చేయకండి. ముందుగా వారు ఫ్రీ అయ్యారా లేదా చూడండి. వారి కండిషన్ ఒకసారి గమనించండి. అనువైన సమయాన్ని చూసి వారితో మంచిగా మాట్లాడండి. మీ భర్త మీ మాట వినాలంటే ఎల్లప్పుడూ మీరు చెప్పే విషయాలనే కాకుండా మీరు కూడా వారు చెప్పే విషయాలు స్పష్టంగా వినాలి. ఎలాంటి విషయాల్లో స్వార్థం అనేది అస్సలు ఉండకూడదు. ముందు మీ భర్త ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. కొందరు భార్యలు తమ వైవాహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా తమ భర్త ఏదైనా విషయం గురించి ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాన్ని అస్సలు ఆలోచించకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కుసూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలా చేయడం సరైనది కాదు. మీరు వారితో ఏదో చెప్పాలని ప్రయత్నించి ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తే వారికి ఏమాత్రం పరిస్థితి అర్థమవ్వదు. కాబట్టి ముందు మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడే ముందు వాటికి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుని మాట్లాడాలి. మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. మీరు ఏదైనా విషయం గురించి మీ భర్తకు చెప్పాలనుకుంటే ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి. అందుకు తగ్గట్టు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటే చాలు. వారి వద్ద కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడితే మీ మాటను తప్పకుండా వింటారు. అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా ఆందోళనకరంగా చెబితే దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు. కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పే ప్రయత్నాన్ని చేయండి. కొందరు మహిళలు ఇలాంటివేమీ పాటించకుండా వారికి నచ్చినట్టు వాగుడుకాయ మాదిరిగా మాట్లాడుతూనే ఉంటారు.
దీంతో మీ భాగస్వామికి బయట ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు కాబట్టి మీరు మంచి సమయం చూసుకొని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకూలమైన సమయం చూసుకొని వారితో నెమ్మదిగా మాట్లాడండి. అప్పుడు మీ భర్త మీరు చెప్పినవన్నీ వినడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. భార్యాభర్తల సంబంధం ప్రతిసారి మీరే పైచేయి కావాలంటే కాస్త కష్టమే. కాబట్టి వారు ఏదైనా విషయం గురించి చెబుతుంటే పూర్తిగా వినండి. కావాలంటే అందుకు మీరు తిరిగి నెమ్మదిగా రిప్లై ఇవ్వండి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మీ భర్తతో మాట్లాడి మీ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఫోన్ కాల్స్లో ఎక్కువ సమయం గడపడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇక ఫ్యామిలీ మెంబర్స్కు సమయాన్ని కేటాయించాలని చెబుతున్నారు. ఆఫీసుకు వెళ్ళిన మీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడడం లాంటిది తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం కోసం మీకోసం సమయం కేటాయించడానికి వీలవుతుందని చెబుతున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనం సందర్భంగా భార్యాభర్తలు కాస్త రిలాక్స్డ్గా మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్స్ భోజనం తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. మనసులో ఉన్న కొన్ని విషయాలను మీతో ఏకాంతంగా గడపాల్సిన ప్రాముఖ్యత వివరించాలి. ఇప్పుడు వారు కొన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు. తద్వారా అమితంగా ప్రేమించేలా టైం స్పెండ్ చేసేలా చూసుకోవచ్చు. వైవాహిక బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, సమయం కేటాయించడం చాలా చాలా ముఖ్యం. అయితే ప్రతి భర్త భార్యతో స్నేహితురాలిగా చూసుకుంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలని అనుకుంటాడు. ప్రతి భార్య భర్త మంచి చెడులో తోడుగా ఉండాలి. అప్పుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనబడుతుంది. పక్కనే ఉండి అన్నం పెట్టడం, పిల్లలని చక్కగా చూసుకోవడం, భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. భర్త తలదించుకునే పనులను అస్సలు భార్య చేయకూడదు. సమాజం తలెత్తుకుని ఉండేలా చేయాలి. ఎక్కువ పోట్లాటలకు పోకూడదు. అన్ని విషయాలను భర్తకి అనుగుణంగా నచ్చింది చేస్తూ ఉంటే ఎప్పటికైనా మీ భర్త మీ మాట వింటారు. ఇలా కొన్ని చిట్కాలు స్త్రీలు పాటించడం వల్ల మీ భర్త మీ మాటలను తూచా తప్పకుండా పాటిస్తాడు. దీనివల్ల మీరిద్దరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా జీవించడానికి అవకాశం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.